సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫిలిం సర్కిల్స్లో ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు రాజ్ నిడుమోరు. ఎవరి రాజ్ నిడుమోరు? సమంత మెచ్చిన ఈ మగాడెవరు అని గూగుల్లో వెతుకుతున్నారా? అయితే వినండి. రాజ్ పరాయి వాడు కాదు, మన తిరుపతిలో పుట్టిన పక్కా తెలుగు కుర్రాడు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి సినిమా మీద పిచ్చితో ఇండియా వచ్చాడు. ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ లాంటి అద్భుతమైన సిరీస్లతో దేశాన్ని ఊపేసిన క్రియేటివ్ డైరెక్టర్ గురించి కొన్ని విషయాలు మీకోసం. రాజ్ నిడుమోరు బాలీవుడ్ డైరెక్టర్ అయినప్పటికీ కూడా ఆయన పక్కా తెలుగు బిడ్డ. పుట్టి పెరిగింది మన తిరుపతిలోనే. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకున్నారు. ఆ తర్వాత పై చదువుల కోసం అమెరికా వెళ్లారు. అమెరికాలో మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం, చేతి నిండా జీతం. కానీ రాజు మనసులో మాత్రం సినిమా పిచ్చి. ఆ పిచ్చితోనే తన మిత్రుడి కృష్ణ డీకేతో కలిసి ఉద్యోగాన్ని వదిలేసి సినిమా రంగంలోకి దిగారు ఆయన. రొటీన్ సినిమాలు తీయడం రాజ్కి అస్సలు నచ్చదట. ఆయన తీసినవన్నీ డిఫరెంట్ సినిమాలే. ఆయన ప్రొడ్యూసర్ అండ్ రైటర్గా పనిచేసిన గోవాగాన్ ఇండియాలోనే తొలి జాంబీ కామెడీ సినిమా. స్త్రీ సినిమా హర్రర్ కామెడీతో బాక్స్ ఆఫీస్ను షేక్ చేసింది. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్తో రాజ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. రాజు దర్శకుడిగా, నిర్మాతగా భారీగానే ఆస్తులు పోగేసినట్టు సమాచారం. కొన్ని సంస్థల రిపోర్ట్స్ ప్రకారం రాజ్ నిడుమోరుకు 90 కోట్ల వరకు ఆస్తులున్నట్టుగా తెలుస్తుంది. రాజు దర్శకుడిగా, నిర్మాతగా భారీగానే ఆస్తులు పోగేసినట్టు తెలుస్తుంది. కొన్ని సంస్థల రిపోర్ట్స్ ప్రకారం రాజ్ నిడుమోరుకు 90 కోట్ల వరకు ఆస్తులున్నట్టు సమాచారం. D2R ఫిలిం ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్లో ఫ్యామిలీ మ్యాన్, గన్స్ అండ్ గులాబ్స్, సిటాడెల్ లాంటి అద్భుతమైన వెబ్ సిరీస్లతో పాటు కొన్ని సినిమాలు కూడా నిర్మించాడు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్కు సీజన్కి 60 కోట్ల వరకు వీరికి అమెజాన్ పే చేస్తుందని టాక్. ఇవే కాకుండా వారి సొంత బ్యానర్కు నెట్ఫ్లిక్స్తో ఒప్పందాలు కూడా ఉన్నట్టు టాక్. ఇవి కాకుండా రాజు ఫ్రీలాన్సింగ్ వర్క్స్ కూడా చేస్తాడట. కొన్ని సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే అందించినందుకు కోట్లలో చార్జ్ చేస్తూ ఉంటాడట రాజ్. తెలుగులో రాజ్ డీ ఫర్ దోపిడి, సినిమా బండి లాంటి మూవీస్ ను కూడా నిర్మించడం జరిగింది. రాజ్ నిడుమోరు సమంతల పరిచయం ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 సెట్స్ లోనే బలపడింది. ఆ సిరీస్ లో సమంతకు రాజీ అనే పవర్ఫుల్ పాత్రనిచ్చి ఆమెలోని నటన్ని కొత్తగా ప్రపంచానికి చూపించింది రాజే. ఆ షూటింగ్ సమయంలోనే ఒక డైరెక్టర్గా ఆయన విజన్, ఒక వ్యక్తిగా ఆయన వ్యక్తిత్వం సమంతకు నచ్చాయి. ఆ గౌరవమే స్నేహంగా మారి నేడు పరిణయానికి దారితీస్తుంది. రాజు చాలా కూల్ అండ్ కామ్ గోయింగ్ పర్సన్. స్టార్డమ్ ఉన్నా చాలా సింపుల్గా ఉంటారు. వివాదాలకు దూరంగా తన పని తను చేసుకోవడమే ఆయన స్టైల్. బహుశా ఈ సింప్లిసిటీయే సమంతను ఆకర్షించి ఉంటుందేమో. ఒక సామాన్య సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మొదలై ఈరోజు పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్గా ఎదిగిన రాజ్ నిడుమోరు ప్రయాణం ఎందరో యువకులకు ఆదర్శం. ఇప్పుడు సమంతకు జీవిత భాగస్వామిగా, ఆమెకు తోడుగా ఆయన కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టారు.